మనము కొన్ని ఏళ్ల క్రిందట చూసుకుంటే ఒకప్పటి ప్రభుత్వాలకి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఏంటంటారు సార్? అంటే డిఫరెన్స్ ఏంటంటారు? గత 20-30 ఏళ్ళుగా ఏమైందంటే, అసలు దీర్ఘకాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు పక్కన పెట్టారు. తాత్కాలికమైన సంక్షేమము ఎట్లా కొట్ట ఓటు బ్యాంకులు తప్ప ఇంకోటి లేకుండా పోయింది. కొన్ని రాష్ట్రాలు కొంచెం దూరదృష్టితో కాస్త అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. అయితే కర్ణాటక, తమిళనాడు మనకంటే బలమైన రాష్ట్రాలు ఆర్థికంగా. కొంచెం మనకంటే మెరుగు. ఉదాహరణకి కర్ణాటక ఉందనుకోండి, చాలా ఇబ్బందులు ఉన్నా కూడా మనకంటే ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్రం. కానీ మనం ఏమిటంటే దేశంలోనే ఈ సంక్షేమంలో అగ్రగాములు అయిపోయి ప్రజలకి డబ్బులు పంచిపెట్టడమే పరిపాలన స్థాయికి వచ్చేసాం. రెండోది, చట్టబద్ధ పాలన ఉన్న కొద్దిగా చెడిపోతుంది. పూర్వం వ్యవస్థలో లోపాలు ఉన్నా కూడా నాయకుల్లో సంయమనం ఉండేది. అందరినీ సమానంగా చూడడం, ఈ కులం, ఈ వర్గం, ఆ పార్టీ కాకుండా సమానంగా చూడడం, పరిపాలన యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరించడం, చట్టం ముందు అందరినీ సమానంగా చూడడం అనేది ఒక, ఎందుకంటే స్వతంత్ర పోరాట విలువలు ఉన్నాయి. ఇప్పుడు కాలక్రమేణా రాజ్యం వీరభోజ్యం. మనం పవర్లో అంటే మన సొంతం, పోలీసు వాళ్ళు మన సొంతం, మనోడైతే వాడిని కాపాడుకోవాలి, మన ప్రత్యర్థి అయితే వాడిని ఇబ్బంది పెట్టాలి. ఇది మామూలుగా పరిస్థితి వచ్చింది. అది సరైనది కాదు. మూడోది, దేశ ఐక్యత కోసం అని చెప్పని, తర్వాత రాజకీయాల్లో ప్రమాణం కోసమని కొంత సంయమనాన్ని పాటించడం, పరస్పర గౌరవం, అభిప్రాయ భేదాలను కూడా గౌరవించగలగడం, చట్టసభలో కానీ బయట కానీ ఉండేది. ఇవాళ రోజు మీరు పేపర్లో హెడ్లైన్స్ చూస్తుంటే ఏ పార్టీ ఉన్నా కూడా ఎంత అసహ్యంగా ఉన్నది. కాబట్టి కొన్ని మంచి మార్పులు వచ్చినాయి. టెక్నాలజీ వల్ల పూర్వం లేనిది ఇప్పుడు విద్యుత్ పెరిగింది. టెక్నాలజీ వల్ల అది వరకు లేనిది ఇప్పుడు టెలిఫోన్లు అందరికీ వచ్చినాయి. టెక్నాలజీ వల్ల మరి అది వరకు లేనిది మనందరికీ కొంచెం రోడ్లు బాగుపడ్డాయి. కొన్ని చోట్ల అయినా సరే నేషనల్ హైవేస్ అన్నీ బాగుపడ్డాయి. టీవీ అన్ని ఊళ్ళలోకి వచ్చింది, డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. అలాగే సంక్షేమం సమర్థంగా అమలవుతుంది. పూర్వం సంక్షేమం ప్రజలకు అందేది కాదు. బీదలకు అందించాలన్నా కూడా మధ్యలోనే నొక్కేసేవాళ్ళు. లేకపోతే బీదలకు అందించడానికి అర్హత ఉండాలి, ఆ కార్డు మరొకటి ఇవ్వాలంటే దానికి లంచాలు మింగేవాళ్ళు. అది చాలా మేరకు తగ్గింది డిజిటల్ టెక్నాలజీ. కొన్ని బాగుపడ్డాయి, కానీ బాగుపడినవన్నీ టెక్నాలజీ వల్ల బాగుపడ్డాయి. పరిపాలన బాగు చేయాలన్న పెద్ద ఆలోచన కనిపించట్లా, సమర్థంగా పరిపాలన చేయాలని కల్పించట్లా. పరిపాలన మరింత కుంటుబడింది. ప్రజల్ని కేవలం ఓటు వేసే యంత్రాలుగా భావించడం పెరిగింది. మారుతున్నటువంటి యుగంలో ఆర్థికంగా కొంత ప్రగతి కనిపిస్తోంది, కానీ రాజకీయాన్ని మనం చక్కదిద్దకపోయినట్టు. ఉదాహరణకి అంత హైదరాబాదే, అంత బెంగళూరే, అంత మరో మహానగరం వచ్చి ఎట్లాగా? ఈ దేశంలో 180 మంది, 85 మంది తక్కువ నైపుణ్యం ఉండి తక్కువ ఆదాయం పొందేవాళ్ళు. వాళ్ళందరినీ మహానగరం రమ్మని చెప్పంటే బతుకు నరకం. ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు మనం ఏర్పాటు చేసాం అనుకోండి, అక్కడ ఏమి చేయక్కర్లే. ప్రభుత్వం కాస్త రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి టౌన్ ప్లానింగ్ సరిగ్గా చేస్తే సహజంగానే అక్కడ పెట్టుబడులు వస్తాయి, అక్కడ సైట్లు వస్తాయి, అక్కడ లేఅవుట్లు వస్తాయి, అక్కడ బిల్డింగ్లు వస్తాయి, అక్కడ స్కూల్స్ వస్తాయి, అక్కడ ఆరోగ్య సౌకర్యం వస్తుంది, అక్కడ చిన్న చిన్న ఉపాధి కలుగుతుంది. ఈ రోజుల్లో మీకు ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్లు, టీవీ, డిజిటల్ టెక్నాలజీ అన్ని చోట్ల ఉన్నాయి కదా. హైదరాబాద్లోనే కాదు కదా, ఎక్కడైనా ఉన్నాయి కదా. మరి అక్కడ కూడా మన సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి టౌన్ ప్లానింగు, రవాణా ఇంతవరకు ఏర్పాటు చేస్తే ఎక్కడికక్కడ ఈ చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వృత్తుల్లో, ఉపాధుల్లో కోట్ల మందిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి అది లేకుండా ఏమవుతుంది, గ్రామం నుంచి మహానగరానికి వలసపోతే, హైదరాబాద్ వలస వస్తే ఒంటరిగా రావాల్సి వస్తుంది. 10-15 వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం రాదు. ఇక్కడ ఇంటి కూడా దొరకదు మీకు, ఇంటిది కూడా సాధ్యం కాదు. మీరు ఉన్న నివాసానికి మంచి 10-15 కిలోమీటర్లు అటు ఇటు ప్రయాణం చేయాలి. ఒక్కరోజు కనుక పని ఆగిపోతే తిండికి పస్తులు ఉండాల్సి వస్తుంది. ఒక్కరోజు జ్వరం వస్తే సంక్షోభం అయిపోతుంది. చుట్టూ ఆదుకునేవాడు ఆలనా పాలన లేరు. పేదల బతుకు నరకం అయిపోతుంది మహానగరాల్లో. కాబట్టి ఎక్కడికక్కడ మనం కనుక ఆర్థికంగా ఏర్పాట్లు చేసాం అనుకోండి, ఆ పల్లెటూరు నుంచి పక్కనే 10-20 కిలోమీటర్ల దూరంలో పట్టణంలో 10,000-20,000 రూపాయలు ఆదాయం పొందే అవకాశం ఉందనుకోండి, గౌరవంగా బతకచ్చు. ఆ పట్టణంలో ఇల్లు కట్టుకోవచ్చు, ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు, లేకపోతే పల్లెటూరులో పని చేసుకుంటూ పల్లెటూరు నుంచి అక్కడికి వెళ్ళి రావచ్చు, రకరకాలుగా చేయొచ్చు. మనకు అది లేదు. రాజు అన్న చోట రాజు చుట్టూ జరుగుతుంది అనుకుంటున్నాం. అధికారం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ నగరం మాత్రం తప్ప మిగతా ఆలోచించట్లా. చేత నమూనా పూర్తిగా మారాలి. ప్రజల్ని గురించి ఆలోచించే రాజకీయ వ్యవస్థ కావాలి, పరిపాలనా వ్యవస్థ కావాలి.